ఎగ్ ఫింగర్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దానికి నేను 7 ఎగ్స్ తీసుకుంటున్నాను. సాల్ట్, బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి గ్లాస్ వాటర్ వేసుకున్నాము. వాటర్ వేసుకొని ఈ స్టాండ్ ఇందులో పెట్టి మనం ముందుగా ఎగ్ మిక్సర్ని వేసుకున్న బౌల్ని ఈ స్టాండ్ పైన ప్లేస్ చేద్దాం. ఇప్పుడు ఈ మిక్సర్ని కవర్ చేస్తూ ప్లేట్ పెడతాము. ఈ ప్యాన్ని కవర్ చేస్తూ కూడా ప్లేట్ పెట్టేసి ఇప్పుడు దీన్ని మీడియం లో ఫ్లేమ్లో ఒక 25 మినిట్స్ బాయిల్ కానిద్దాం. ఇప్పుడు 25 మినిట్స్ అయిందండి. ఒకసారి మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయిందండి. ఈ సైడ్స్ అంటుకోకుండా ఇలా తీసేది. దీన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ప్లేట్ ఇలా పెట్టి దీన్ని ఇలా వేసేస్తే వచ్చేస్తుంది. దీన్ని ఇప్పుడు స్ట్రైట్గా ఎగ్ ఫింగర్స్ లాగా కట్ చేద్దాం. ఇప్పుడు వీటిని స్ట్రైట్గా సన్నగా కట్ చేసి వేరే ప్లేట్లో పెట్టుకుందాం. వరుసగా పెట్టుకున్నాం. కట్ చేసిన పీసెస్ని ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మీకు నచ్చిన విధంగా కట్ చేసుకొని సైడ్ పెట్టుకున్నాం. 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ మైదా, కొంచెం కారం వేసుకొని సాల్ట్ మిక్స్ చేద్దాం. ఇప్పుడు వేరే ప్లేట్లో బ్రెడ్ పౌడర్ని తీసుకుందాం. లో ఎగ్స్ని కొంచెం సాల్ట్ని మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసి
ముందుగా కట్ చేసుకున్న ఈ ఎగ్ని ఫస్ట్ ఈ కార్న్ఫ్లోర్ మైదాలో మిక్స్ చేద్దాం. ఇలా బాగా మిక్స్ చేసిన దాన్ని ఎగ్లో ఇలా మిక్స్ చేద్దాం. ఇలా ఎగ్లో డిప్ చేసిన దాన్ని బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేద్దాం. మళ్ళీ ఎగ్లో ఇంకొకసారి వేస్తే కొంచెం కోటింగ్ బాగుంటుంది. అందుకని ఎగ్లో 2 టైమ్స్, బ్రెడ్ క్రమ్స్లో 2 టైమ్స్. ఇలా చేసుకొని సైడ్ ఉంచుకుందాం. ఈ ఎగ్ బ్యాటర్లో బాగా డిప్ చేయాలి. ఎగ్ బ్యాటర్ బాగా డిప్ అయితేనే ఈ బ్రెడ్ పౌడరు దీనిపైన అంటుకుంటుంది. ఇవన్నీ 1 బై 1 ఇలా పెట్టుకున్నాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాం. దీన్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలని. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఇవి తీసి సైడ్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ రెడీ అయిపోయాయి, సర్వ్ చేసుకుందాం. ఎగ్ ఫింగర్స్ రెడీ అయిపోయాయి. దీన్ని సాస్తో తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది.